సార్ ఒక్కసారి ఇక్కడ సార్ ఒక్కసారి ఒకసారి job of the great last. Come here. Take it. అందరికీ నమస్కారం అండి. ముందుగా విచ్చేసిన మీడియా మిత్రులకు వెరీ థ్యాంక్స్ అండ్ రివ్యూస్ రాసిన మీడియా వాళ్ళందరికీ థ్యాంక్స్ లాట్ అండ్ సోషల్ మీడియా పీపుల్కి థ్యాంక్స్ లాట్ అండ్ నెవర్ ద లెస్ మన నందమూరి అభిమానులకి తెలుగు రాష్ట్ర ప్రేక్షకులకు ఐఎమ్ లైక్ ఇక జీవితంతో రుణపడిపోయి ఉండే ఒక సిచ్యువేషన్ ఇచ్చారండి. ఎందుకంటే మీరు ఈ ఫిల్మ్ని యాక్సెప్ట్ చేయకపోయింటే ప్రాబ్లీ నేను చాలా డిసప్పాయింట్ అయి ఉండేవాడినేమో. ఎందుకంటే వచ్చిన గట్ ఫీలింగ్ అండి, మనం ప్రేక్షకులకి డెఫినెట్గా కొత్తగా ఏమైనా ఇస్తే యాక్సెప్ట్ చేస్తారు, వాళ్ళు వాళ్ళ గుండెల్లో పెట్టుకుంటారని ఒక చిన్న నమ్మకం బాగా నమ్మి ఈ సినిమా చేశారండి. సో ఆ నమ్మకాన్ని ఈరోజు మీరు నాకు తిరిగి ఈ సినిమా వర్డ్ ఆఫ్ మౌత్ ఇంత పాజిటివ్గా ఇంత సక్సెస్ ఇచ్చినందుకు మరొకసారి చెప్తాను మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఐఎమ్ వెరీ హ్యాపీ యాక్చువల్లీ, లైక్ యూనో నిజంగా మాటలు తడబడుతున్నట్టు ఉంది, నాకేం రావట్లేదు మాట్లాడటానికి. బట్ వన్స్ అగైన్ చాలా థ్యాంక్స్ అండి రియలీ. నివేద చెప్పినట్టు యూనో ఇలాంటి కొత్త కాన్సెప్ట్ కానీ ఒక కొత్త కథ ఉన్న సినిమాని మీరు యాక్సెప్ట్ చేస్తుంటే మాకు ఇంకా కాన్ఫిడెన్స్ పెరుగుద్దండి. అండ్ చాలామంది రైటర్స్ చాలామంది డైరెక్టర్స్ ఉన్నారు హూ వాంట్స్ టు గివ్ సమ్ న్యూ కాన్సెప్ట్. వాళ్ళందరికీ మీరందరూ కొన్నంత ధైర్యం ఇచ్చారు ఈ సినిమా సక్సెస్ చేసి. సో థ్యాంక్స్ లాట్. అండ్ గుహన్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్ థ్యాంక్స్ లాట్ సార్. మీరు నాలో ఏం చూసారో నాకు ఇప్పటికీ తెలియదు, ఈ సినిమా నేను చేస్తే బాగుంటుందని మీరు నమ్మారు. సో థ్యాంక్స్ లాట్ ఫర్ ఎవ్రీథింగ్ సార్. యు ఆర్ ద మెయిన్ పిల్లర్ ఆఫ్ దిస్ ఫిల్మ్. వితౌట్ గుహన్ సార్ దిస్ ఫిల్మ్ ఇస్ నాట్ పాసిబుల్. థ్యాంక్స్ లాట్ గుహన్ గారు. అండ్ మహేష్, ఐ థింక్ ఐ కుడ్ సీ అ స్మైల్ అండి. నా నువ్వే అప్పుడు నాకు తెలుసు ఆ మనిషి ఎంత బాధపడ్డాడని. అంటే నేను బాధపడ్డాను. ఇంకా లిటిల్ దేవర్ నో ప్రెస్ మీట్స్ ఆర్ నో సక్సెస్ మీట్స్ ఫిల్మ్ రిలీజ్ అయిన తర్వాత. మహేష్ చాలా రోజులు నా దగ్గర చెప్పేవాడు, సార్ ఏంటి సార్ ఇలా అయిపోయింది, నేను ఒకటి మంచి చేద్దామని వచ్చానండి, ఏదో ఇది జరిగిపోయింది, మీరు నేను ఫీల్ అవుతున్నారా అని చాలాసార్లు నా దగ్గర బాధపడ్డాడు. మహేష్, మన చేతితో ఏముండదమ్మా, విల్ ట్రై సంథింగ్ న్యూ బట్ సమ్టైమ్స్ ఇట్ ఫెయిల్స్. మనం ఎవరో నమ్ముతాం వీళ్ళు బాగా చేయాలి అది చేయాలని కొన్ని నమ్ముకుంటాం, ఆ ఫ్యాక్టర్స్ వర్కౌట్ అవ్వవు. బట్ డెఫినెట్లీ 118 ఫిల్మ్ విల్ వర్కౌట్ ఫర్ యూ. డెఫినెట్గా ఈ సినిమా వర్క్ అవుద్ది. మనం సిన్సియర్గా చేస్తున్నాం, సిన్సియర్ ఎఫర్ట్ పెట్టి కొత్త రకమైన సినిమాని ఇస్తున్నాం. సో నమ్మకం పెట్టుకోండి, మన ఆడియన్స్ డెఫినెట్గా మంచి సక్సెస్ ఇస్తారు మనకి అని నేను చెప్పడం జరిగింది. సో మహేష్, నిజంగా
సో హ్యాపీ టు సీ ఎ స్మైల్ ఆన్ హిస్ ఫేస్ అని, నిజంగా ఆనందంగా ఉంటుంది వేరే ప్రొడ్యూసర్ స్మైల్స్, అంతకంటే మనకి ఏం కావాలి. అండ్ కిరణ్ చాలా, అంటే నాకు మిర్చి కిరణ్ అండి, మిర్చిలో బ్లేడ్ బాబ్జీ అని ఇది చేస్తుంటాడు, నాకు చాలా నచ్చేదండి. అంటే చాలా విటీగా రాస్తుంటాడు డైలాగ్స్. సో గోహన్ గారు ఫస్ట్ కట్ చెప్పిన తర్వాత ఎవరికి వెళ్దాం ఒక రైటర్గా, చాలా సహజత్వంగా ఉండాలి, చాలా న్యాచురల్గా ఉండాలి ఫ్లో. ఈ ఫిల్మ్కి కొంచెం సినిమాటిక్ ఉండకూడదు, రియలిస్టిక్ ఎలా ఉంటుంది అనుకుంటే మీకు కిరణ్ గారి పేరు చెప్పడం జరిగింది. అండ్ హీ హాజ్ డన్ హిస్ జాబ్ 100%. థ్యాంక్స్ లాట్ కిరణ్ గారు. అండ్ ఇక తమ్మి మా ఇటర్, ఏం చెప్తాం, నాకు పటాస్ సినిమా, ఆయన ఫస్ట్ సినిమా. సో హీ హాజ్ డన్ హిస్ ఫ్యాబులస్ జాబ్. అసలు పోస్ట్ ప్రొడక్షన్లోని జనరల్గా పోస్ట్ ప్రొడక్షన్ వరకు జరిగేటప్పుడు నేను చాలా ఎక్కువ ఇన్వాల్వ్ అయిపోతానండి. బట్ ఈసారి నాకంటే ఎక్కువ ఇన్వాల్వ్ అయిపోయి తమ్మిరాజ్ చేశాడండి. థ్యాంక్స్ లాట్ తమ్మి. నేను లేకుండా కూడా లిటరలీ ఈ సినిమాని భుజాల మీద వేసుకున్నావు. గ్రేట్ జాబ్, థ్యాంక్స్ లాట్. అండ్ శేఖర్, ఫస్ట్ టైం వర్కింగ్ విత్ యూ. పాపం ఏం ఫీల్ అవుతుందండి, ఒక సాంగే ఉంది కానీ ఒక అద్భుతమైన సాంగ్ కంటే అండి సినిమాలో రీ రికార్డింగ్ ఉంటుందండి. అంటే దట్ ఈస్ ద ఫీల్ ఆఫ్ ద ఫిల్మ్. డైరెక్ట్గా తీసిన ఫిల్మ్కి ఒక అర్థం, దానికి ఒక పరమార్థం ఇవ్వాలంటే రీ రికార్డింగ్ చాలా బాగుండాలి. సో ఆ విధంగా శేఖర్ నిజంగా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, ఫ్రాంక్గా చెప్తున్నాను. చేస్తాడు, బాగానే ఉంటుంది అనుకున్నాను, కానీ నేను ఎక్స్పెక్ట్ చేసే దానికంటే 1000 రెట్లు బాగా చేసావు శేఖర్. థ్యాంక్స్ లాట్. నిజంగా యూ విల్ డెఫినెట్లీ బికమ్ వెరీ గుడ్, అంటే యూర్ ఆల్రెడీ గుడ్ మ్యూజిక్ డైరెక్టర్. డెఫినెట్లీ దే హ్యావ్ గ్రేట్ స్టెప్స్ అహెడ్ ఫర్ యూ. అండ్ హబీబ్ సార్, ఐ వాజ్ యాక్చువల్లీ అస్టానిష్డ్. అంటే సినిమాలు అండి జనరల్గా మన కమర్షియల్ సినిమా, ఇది ఒక కమర్షియల్ సినిమా ఫార్మాట్ వచ్చిన దాంట్లో విలన్ ఫస్ట్ నుంచి ఉంటాడు, అతనికి పెద్ద బిల్డప్ అది ఇది ఉంటుంది. చాలా సహజత్వంగా తీసిన గుహన్ గారికి ఎలా ఉంటాడు, ఒక యాంటాగనిస్ట్ ఎలా ఉంటే బాగుంటుంది అనుకునే దానికి నిజంగా చాలా బాగా చేశారు. చాలా కొత్తగా ఉన్నాడు మనిషి, వాజ్ వెరీ ఫ్రెష్. అండ్ డబ్బింగ్ ఆయన సొంతంగా చెప్పారు. కంగ్రాచులేషన్ సార్, యువర్ డబ్బింగ్ వాజ్ ఆసమ్, యువర్ యాక్టింగ్ వాజ్ గ్రేట్. దెన్ మా నివేత, who is like the pivotal role and the main personality for this film. And thanks a lot, Nivetha, for accepting this film. And nizanga, if it wasn't you, I don't know, I couldn't have imagined another girl there could have done this so well. చాలా బాగా చేసింది ఆవిడ. అంటే ఎండింగ్ వచ్చేటప్పటికంటే జనరల్గా కమర్షియల్ సినిమా, మేము తీసిన సినిమాల్లో ఓ ఫైట్ ఉంటుంది, ఓ డైలాగ్స్ భారీగా ఉంటాయి, బట్ దాన్ని ఎమోషనల్గా ఒక చిన్న లెవెల్కి తీసుకెళ్ళగలిగింది ఆవిడ పర్ఫార్మెన్స్తోని. థ్యాంక్స్ లాట్ నివేత. అండ్ థ్యాంక్స్ లాట్ శాలిని, ఫస్ట్ హాఫ్ కానీ మా సినిమా మొత్తం ట్రావెల్ చేసినందుకు. అండ్ ఇంకా మా ఫైట్ మాస్టర్స్, ఇంకా నేను మర్చిపోయి ఉంటే ప్లీజ్ నన్ను క్షమించండి. చాలా ఆనందంగా ఉంది. అండ్ థ్యాంక్స్ లాట్ ఆడియన్స్ వన్స్ అగైన్. అండ్ నాన్న తారక్, నీ నమ్మకం నిజమైంది. థ్యాంక్స్ లాట్ నాన్న. ఎవరు చూడకముందు ఫస్ట్ నువ్వు చూసావు, యు ఆర్ దేర్. అండ్ అస్ ఫ్యామిలీ థ్యాంక్స్ లాట్. అండ్ ఈ సినిమా రైట్స్ కొన్న దిల్ రాజు గారికి, శిరీష్ గారికి థ్యాంక్స్ లాట్ అండి. మా మీద నమ్మకం పెట్టుకుని ఈ సినిమా మీరు కొనటం జరిగింది. బాగుంటుంది సినిమా డెఫినెట్గా. మీకు బాగా డబ్బులు రావాలి, బాగా లాభాలు ఇంకా చేకూర్చుకోవాలని నేను కోరుకుంటున్నాను. అండ్ వన్స్ అగైన్ మా ఫ్యాన్స్ అందరికీ, ఆడియన్స్ అందరికీ నాకు ఈ సక్సెస్ ఇచ్చినందుకు నా జీవితంలో రుణపడిపోయి ఉంటాను. థ్యాంక్స్ లాట్. చూస్తున్న ప్రేక్షకులందరికీ మీరంతా ఈ యూట్యూబ్ ఛానల్ ఫిల్మ్ జల్సాని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ చెప్పండి. చూస్తున్నానండి ఫిల్మ్ జల్సా. Hi, this is Srinivas Reddy. Please subscribe Film Jalsa. Hi, this is Sasha Chetri. Please subscribe to Film Jalsa for all latest Tollywood news.